మంది కొల్లగొట్టుకొని పోతా ఉంటారు. కాబట్టి సంపదను సృష్టించేటోళ్ళం మనమే, మళ్ళీ అనుభవించేది కొన్ని వర్గాలే. కాబట్టి సంపదను అన్ని వర్గాలకు సమానంగా అందాలనేదే ఏకైక లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తూ, బీసీల ఉద్యమం కూడా మన యాదవుల నాయకత్వంలో జరగాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్ లో బీసీల ఉద్యమం, మండల ఉద్యమం జరిగిందనంటే యాదవుల నాయకత్వంలో జరిగినందుకే ఈ రోజు అక్కడ యాదవులు ముఖ్యమంత్రి కాగా మీరు యాదవులు నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఖచ్చితంగా యాదవుల నాయకత్వమే బీసీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని కూడా మన యాదవులందరూ కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తప్పక బీసీ ఉద్యమాన్ని కూడా మొదలు పెడతాం. అన్ని బీసీ కులాలను ఏకం చేస్తాం. రాబోయే కాలంలో తప్పనిసరిగా అన్ని కులాలకు సమాన వాటా దక్కాలనేదే మన ఆలోచన. ఈ సంపద గాని, ఈ హాస్పిటల్స్ గాని, ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గాని, మీ అందరికి తెలుసు, పిల్లలను ఎడ్యుకేషన్ చదివించుకోవాలని అంటే లక్షల రూపాయలు ఈరోజు ప్రైవేటు వాళ్ళకు తగిలిస్తా ఉన్నాం. అదే విధంగా హాస్పిటల్స్ కూడా విపరీతమైనటువంటి హాస్పిటల్ కు ఖర్చు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ ఎవరి చేతుల్లో ఉన్నాయనేది మీరు అందరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మనం కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బును ఈ హాస్పిటల్ పేరు మీద, ఈ ప్రైవేటు కాలేజీల, స్కూళ్ల పేరు మీద తగిలేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇంగ్లీష్ మీడియం అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తానే అంటుండ్రు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొన్ని నియోజకవర్గానికి ఒకటి ఇస్తే ఎప్పుడు మొదలు పెడతావో తెలియదు. ఇప్పటి వరకు ప్రచారం చేస్తా ఉండవు వచ్చినప్పటి నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని. అవి నీవు 2 ఏళ్లు అవి ఇంకా కంప్లీట్ కానికనే సరిపోయేటట్టుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు గతంలో కేసీఆర్ గురుకుల పాఠశాలలు ఇచ్చి 1,00,000 మంది బీసీ పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదివించుకోవడానికి అవకాశం చేసిండు. దాన్ని మన బీసీ జనచైతన్య వేదికనే మేము డిమాండ్ చేయంగా ఆయన బీసీలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను మీరు ఏదో ఇక్కడ తూడుకొర్తిల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే దాన్ని 200 కోట్లని అంటే ఆడ పని చేయడానికే మళ్ళా కొంతమంది గుత్తాధిపత్యంగానే పని చేస్తా ఉన్నారు. కాబట్టి అందరికి పని కల్పించాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ. అదే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఈ జూన్ వరకే కంప్లీట్ చేయాలి. జూన్ లో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఓపెన్ చేసి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో ఖచ్చితంగా 15% సీట్లు యాదవులకు ఇవ్వాలి. యాదవ్ పిల్లలకు ఆ స్కూల్లో ఇస్తేనే ఈ రోజు గొర్రెల పెంపకదారుల మీద ఆధారపడి చదువుకు దూరంగా ఉన్నారు మా జాతి. ఖచ్చితంగా మా పిల్లలకు 15% రిజర్వేషన్ ఇవ్వాలి అని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు అన్నిటిని కూడా అధిగమించడానికి మనం ఎక్కడైనా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అందరి సహకారం తీసుకొని వాళ్ళు కూడా ఇన్నేళ్లు మీరు లాభపడరు మా జాతి వల్ల, మాకు కనీసం ఇప్పుడన్నా కొంత సహకరించండి. మేము మా జాతి ఏదైతే ముందుపోతుంది, ఇన్నేళ్లు మా జాతితోనే మీరు లాభపడ్డారు అందరూ కూడా, మన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో. కాబట్టి ఈ జాతిని ముందుకు తీసుకుపోవడానికి కష్టం చేసి బతికే జాతి యాదవులు. కాబట్టి వీళ్లకు అన్ని రకాలుగా సహకారం అందించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరు చేసేటువంటి లక్ష్యం చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే యాదవ సంఘానికి ఒక భవనం అవసరం ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 1 ఎకరా భూమిని ఎక్కడైనా ఈ నాగర్ కర్నూలు చుట్టుపక్కలనే ఈ భూమి అలాట్ చేయాలి. ఎంతో బంజరు భూమి ఉంది, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. తప్పనిసరిగా మేము జేఏసీ తరఫున కూడా మీకు వచ్చి కలుస్తాం, రిప్రజెంటేషన్ చేస్తాం. ఆ భూమిని కేటాయించి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ భూమికి సహకరించి ఈడ గ్రూపులు చేయొద్దు. మాకు యాదవుల మధ్యలో గ్రూపులు క్రియేట్ చేయడం వల్ల మీరు లబ్ధి పొందుతారేమో తాత్కాలికంగా, కానీ అంతిమంగా గ్రూపులను ఏకమైన నాడు మీరు రోడ్డును పడాల్సి వస్తుంది.
కానీయకండి అని కూడా ఈ సందర్భంగా ఉన్నత వర్గాలకు తెలియజేసుకుంటూ వాళ్ళ చక్కని ప్రోగ్రాం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. తప్పనిసరిగా ఈ నాగర్ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నా సహకారం పూర్తి ఉంటది. అన్ని రకాలుగా మీకు సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న జేఏసీ హైదరాబాద్ లో ఉంటే మన కనీసం మన ప్రాంతంకి వెళ్ళి ఎవరైనా మన బిడ్డ ఉండాలని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన ఏదైతే శివశంకర్ యాదవ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టడం జరిగిందని మీకు మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు అదే విధంగా జిల్లా అధ్యక్షుడిగా మన చింతకుంట శ్రీనివాస్ యాదవ్ నకల్పల్లి అతన్ని జిల్లా అధ్యక్షుడిని పెట్టడం జరిగింది. అంటే మన ఒక్క బిడ్డ ఈ ప్రాంతం నుంచి ఉంటే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళను కూడా గుర్తింపులోకి తీసుకురావాలనే తపన ఉంటుంది తప్ప అజయ్ కుమార్ యాదవ్ కు ఎటువంటి సొంత ఎజెండా లేదు, సొంత ఆలోచన లేదు. ఈ 24 గంటల్లో 18 గంటలు ఓన్లీ యాదవ ఆలోచనే. వాళ్ళు భక్తులు మారాలి, వాళ్ళ స్థితిగతులు మారాలి, అందరిలాగా మా జాతి కూడా బతకాలనే ఆలోచనే తప్ప వేరే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు సుధాకర్ యాదవ్ చాలా యాక్టివ్గా అందరికి బాధ ఉంది. 20 ఏళ్ల నుంచి చేసిన ఏం సాధించలేదని. ఏం సాధించావు? సంఘాలు పెట్టినప్పుడు చైతన్యం చేస్తావు. ఆ చైతన్యం వల్లనే ఈ రోజు పిల్లలు చదివించుకోగలుగుతున్నారు. ఈ రోజు అన్నిట్లా మనోళ్ళు వ్యాపారాలలో అన్ని రంగాలలో ముందుకు పోవటానికి అవకాశాలు దొరుకుతాయి తప్ప మనకంటూ ఏది రాదు అని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా నిరుత్సాహపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన పిల్లలు చదువుకున్నారు, ఇంతో వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మీరు అందరు కూడా స్వయంగా ఈ యాదవ సంఘాన్ని బలోపేతం చేయడానికి మీరు ఎవరిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు పని చేసుకుంటూ పోతుంటే వాళ్ళే వచ్చేస్తారు. ఏ ఊరిలోనైనా జైన్ అవుతా ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా మొన్న నేను తోడుకొట్టిన మనల్ని మల్లన్న దేవుని చేసుకుంటున్నారు. అక్కడ ఒక 30 కుటుంబాలు, కరువుపల్లి నుంచి 10 కుటుంబాలు, ఇక్కడ 20-30 కుటుంబాలు మల్లన్న దేవుని చేసుకుంటున్నారు. నేను కూడా పోయినా అనుకోకుండా. ఆడ చూస్తే మల్లన్న దేవుడు భూమిలోకి అయిపోయింది. దాని కూలగొట్టి కొత్తది కట్టాలని అంటే నేను అప్పటికప్పుడు ₹1,00,000 నేను కూడా డొనేట్ చేశాను. కాబట్టి ఇక్కడ ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ముందుకు తీసుకుపోదాం. తప్పనిసరిగా ఈ ఆఫీసుని ఇట్లే కంటిన్యూ చేయండి. మీరందరూ ఏదైతే తలా ఇంత వేసుకొని వస్తున్నారో నన్ను కూడా మీ దాంట్లో ఒక భాగస్వామిని చేసుకోండి. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధిలో మీ సంఘం అభివృద్ధిలో పాటుపడతాను కూడా తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.